Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. అలాగే సార్ స్నేహితులంటే కూడా చిరంజీవి గారికి అమితమైన ప్రేమ కానీ ప్రతి ఒక్క విషయంలో ఆయన కాపాడుకునే విధానం కానీ అవునండి. సో సహాయం చేసే విధానం కానీ. అవునండి. స్నేహితులంటే చాలా మంచి ఆప్యాయత అండి, ఇంట్రెస్ట్ బాగా. కంసన్ ఆయనకి వాళ్ళకి ఏదో చేయాలని చెప్పి ముఖ్యంగా మా ఫ్రెండ్స్లో ముఖ్యమైన మా ఫ్రెండ్స్లో గ్రంథి బాబులు అన్న ఆయనకి ఆపరేషన్ చేయించాడు. హార్ట్ ఆపరేషన్ చేయించాడు. అలా నాయుడు ప్రస్తుతానికి చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్లో చేస్తున్నాడు. ఓకే. కమర్షియల్ ట్యాక్సెస్లో డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యి అక్కడ చేస్తాడు. అతనికి హార్ట్ ఆపరేషన్ చేయించారు స్టార్ హాస్పిటల్. తర్వాత మధ్యపట్ల శర్మ అని చెప్పి రైల్వేస్లో రిటైర్ అయ్యాడు. అతనికి లివర్ ప్రాబ్లం వస్తే కూడా గ్లోబల్ హాస్పిటల్లో రమేష్ గారితో చేయించాడని చెప్పి తెలుసు. ఇది కాకుండా నరసయ్య ఆయన దగ్గర పర్సనల్గా ఉండేవాడు. నరసయ్య అంటే ఇంకా ఆయనతో పాటే ఉండేవాడు అనమాట, దగ్గర ఉండేవాడు. ఆయనకు కూడా ఆపరేషన్ చేయించాడు. రీసెంట్గా మ్యాక్స్ విజన్లో కూడా కంటి ఆపరేషన్ కూడా చేశాడు. ఇది కాకుండా చాలామందికి అండి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నాం. మొగల్తూరులో ఉన్న చిన్ననాటి ఫ్రెండ్స్, ఆ నేటివ్ ప్లేస్, అమ్మగారి నేటివ్ ప్లేస్లో ఫ్రెండ్స్కి ఎప్పుడు ఏదో వచ్చినా సరే ఇప్పుడు కూడా తీసుకొచ్చి మంచి హాస్పిటల్, అపోలో హాస్పిటల్ కానీ స్టార్ హాస్పిటల్ కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ దగ్గరుండి చేపించి ఆయన పర్సనల్గా అటెండ్ అయ్యి వాళ్ళు బాగా రికవరీ అయ్యేటట్టు. అలాగే సుబ్బరాయుడు గారు, ఎక్స్ మినిస్టర్ సుబ్బరాయుడు గారు తెలుసు కదండి, కొత్తపల్లి సుబ్బరాయుడు. ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే ఆయనే పర్సనల్గా తీసుకెళ్ళి అపోలోలో అడ్మిట్ చేయించి దగ్గరుండి ట్రీట్మెంట్ ఇప్పించారు. కానీ సార్ ఇన్ని చేస్తున్నా కానీ ఒక్కటి కూడా విషయం అనేది కూడా ఆయన చెప్పుకోడండి. అదే కుడి చేతితో చేసింది ఎడం చేతికి తెలియదు. ఇది కాకుండా సినిమా ఇండస్ట్రీలో చాలామందికి ఆ ఫైటర్ ఎవరో ఒక ఆయన ఉన్నాడు, అలా కిడ్నీ ప్రాబ్లం ఉంటే కూడా అతని పేరేదో ఉంది, కన్నన్ గారు ఎవరో, అతనికి కిడ్నీ ట్రబుల్ ఉంటే కూడా చేశారు. ప్రసాద్ బాబు గారికి, తర్వాత సుధాకర్ గారికి, వీళ్ళందరూ ఫ్రెండ్స్ అండి. మెయిన్ సుధాకర్ గారు ఆయన అక్కడ రూమ్మేట్స్. ఈ తెలియని వాళ్ళకి చాలామంది ఉన్నారండి. మనకు తెలిసింది కొంతే, తెలియని వాళ్ళకి చాలా సాయం చేస్తాయి. ఎడం చేత్తో కుడి చేత్తో చేసింది ఎడం చేత్తో కూడా తెలియకూడదని చెప్పి జర్నలిస్టులకు కానీ బయట వాళ్ళకి కానీ అభిమానులకు కానీ, ఇంకా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ గురించి మీకు తెలియదే ఉంది. వాళ్ళ బ్లడ్ ఎక్కడ కావాలంటే అక్కడ, ఎవరికి కావాలంటే అక్కడ బ్యాగ్స్తో అరేంజ్ చేసి అక్కడ రక్తదానం చేయటం. కరోనా టైంలో మీకు తెలుసు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అందరికీ నిత్యావసర వస్తువులు కానీ మొత్తం పంపిణీ చేయడం. కరోనా ఏదో పేరు పెట్టి ఫిలిం వర్కర్స్ పాపం వాళ్ళకి షూటింగ్లు లేవు, ఏమీ లేవు, వాళ్ళకి 1 నెల 2 నెలలు నిత్యావసర వస్తువులంతా సరఫరా దగ్గరుండి ఆయన పర్సనల్గా చెక్ చేసి కాదంబరి కిరణ్ కుమార్ని పెట్టి డోర్ డెలివరీ చేసి అత్యంత క్వాలిటీ అన్నీ ఏదో పంపాం, ఏదో డొనేషన్ ఇచ్చాం, ఏదో వస్తువులు ఇచ్చాం, నాసిరకమైన కాకుండా దగ్గరుండి మైన్యూట్గా. ఇది కాకుండా ఇంకా కరోనా ఆక్సిజన్ సిలిండర్లు కూడా చాలా చోట్ల ఆక్సిజన్ సిలిండర్ కొరత ఏర్పడింది కరోనాలో, అంటే ఆయన దగ్గరుండి అరేంజ్ చేయటం ఇన్ని గొప్ప విషయాలండి. మీ విషయంలో చిరంజీవి గారి యొక్క అంటే ఆయన మాట కానీ అండ్ ఆయన ప్రోత్సాహం కానీ సహాయం కానీ ఎలా ఉంటుంది సార్? ఆ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందండి. నాకు ఎప్పుడు ఆయన ఏదైనా అడిగితే కాదనే వ్యక్తి కాదు. నాకు అవసరం కూడా రాలేదు ఎప్పుడు. ఓకే. ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్న వాటిలో సందేహాలు వచ్చినా ఇది ఇబ్బంది ఉందంటే ఇమీడియట్గా అటెండ్ అయ్యేవారు. ఓకే. అటెండ్ అయ్యి చేసి పెట్టేవారు. అది ఎప్పటికీ ఆ కృతజ్ఞత ఉంటుందండి. నేను ఎప్పుడు వెళ్ళినా ఆయన సూర్యనారాయణ ఏం చేస్తున్నావు, నీ పిల్లలు ఏం చేస్తున్నారు, యూఎస్కి వెళ్ళలేదా అని ఆయన అంటేనే మా పెద్దోడిని యూఎస్ పంపించానండి. ఓకే. ఓకే. చిరంజీవి గారు చెప్పారన్నమాట. ఖైదీ నెంబర్ 150లో అంత బిజీలో షూటింగ్ ఆ రోజు ఆయన జైలు నుంచి పారిపోసే సీన్ అది. ఓకే. అంత బిజీలో కూడా అడిగాడు యూఎస్కి వెళ్ళలేదా నీ కొడుకులు అంటే, లేదా ఇక్కడే ఎంటెక్ చేశారు, సాఫ్ట్వేర్ చేస్తున్నారు అది అంటే. పెద్ద ఆయన వెళ్తానంటే
ఆ ఇన్స్పిరేషన్ తోటి పంపించాను. ఓకే ఓకే, సూపర్ సార్. అలాగే సార్, మీకు సినిమాల్లోకి రావడానికి వన్ ఆఫ్ ద ప్రోత్సాహం చిరంజీవి గారు కదా. చిరంజీవి గారు. మరి చిరంజీవి గారు యాక్ట్ చేసిన అన్ని మూవీస్లలో కల్లా మీకు బాగా నచ్చిన 3 మూవీస్ అంటే ఏం చెప్తారు సార్? ముఠా మేస్త్రి అండి. ఎందుకు సార్, మీరున్నారా? నేనున్నానండి. ఆ చిరంజీవి గారు ఉన్న అన్ని సినిమాల్లో రుద్రవీణ అండి. రుద్రవీణ అంటే బాగా ఇష్టపడతాను. ఎందుకంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్. ఇంకా ముఠా మేస్త్రి మాస్ అదంతా. ఆయన అందులోనే మినిస్టర్ క్యారెక్టర్ పొలిటికల్గా మైండ్లో ఏమైనా వచ్చిందేమో తెలియదు, కానీ అది బాగానే ఉంటుంది. ఈ ఖైదీ నెంబర్ 150 కూడా బాగుంటుందండి. ఎందుకంటే అది కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్. వాటరు మన ఫార్మర్స్కి ఏ రకంగా కార్పొరేట్ కంపెనీస్ ఇబ్బంది పడతాయి అన్నదాన్ని మెసేజ్ ఓరియంటెడ్. అది కూడా బాగుంది సార్. మరి ఇప్పటికీ చిరంజీవి గారితో ఫోన్లో టచ్లో ఉంటారా? ఫోన్లో టచ్లో ఉంటానండి. కాకపోతే ఎప్పుడైనా పర్సనల్గా వెళ్ళి కలుస్తాను. మన రీసెంట్గా 2000 మా మీట్ అయింది కదా, 23 నవంబర్లో వైన్ కాలేజీ మీట్లో వెళ్ళి పర్సనల్గా కలిసామండి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన అందరినీ కలిసినందుకు. ఎప్పటికీ పర్మిషన్ మర్చిపోడండి ఆయన. చిన్ననాటి ఫ్రెండ్స్కి వచ్చినప్పుడు కూర్చొని గట్టి కుదిరిట్టు మాట్లాడటం అది చేయటం చేస్తుంటారు. కానీ మీకు సినిమా పోలీస్ అనే పేరు కూడా ఎవరు పెట్టారు సార్? అది సినిమా పోలీసు అనే పెడితే సీఎం గారు, ఎక్స్ సీఎం గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఓకే ఓకే. ఆయన దగ్గర నేను పనిచేశాను. వాయిలపాడు ఎమ్మెల్యేగా నేను ఎస్ఐ చేశాను. అప్పటి నుంచి ఆయన అంటే గౌరవం, కలుస్తుంటాం. స్పీకర్గా ఉన్నప్పుడు కానీ, ఈవెన్ సీఎంగా ఉన్నప్పుడు కూడా పిలిస్తే సినిమా పోలీసు బాగున్నావా అంటారు. అంటే సరదాగా. అంటే ఒక పక్కనే ఉద్యోగం చేస్తూ సినిమాలు చేయడం అనేది మామూలు వ్యవహారం కాదండి. ఆ టైంకి వెళ్ళి అటెండ్ అవ్వటం అది బట్ ఆ ఇంట్రెస్ట్ అలాగే నన్ను ముందుకు తోసిందనమాట. ఓకే. ఆఫీసర్స్ కూడా కొద్దిగా ఇంట్రెస్ట్లే చేసుకుంటూ ఉంటాడు. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. కానీ ఒకటి, ఎవరైనా కానీ ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళు ఇలా సినిమాలు చేయాలనుకున్నా కానీ ఏదో కొన్ని కాంప్లికేషన్స్ వస్తుంటాయి. ఏం లేదండి, పర్మిషన్ తీసుకోవాలి. అదే రెమ్యునరేషన్ ఏమైనా వాళ్ళు ఇచ్చినట్టయితే ఐటీ రిటర్న్స్లో చూపించాలి. జనరల్గా నేను రెమ్యునరేషన్ తీసుకోను. చిరంజీవి గారి సినిమాల్లో వీటికి పెద్దగా రెమ్యునరేషన్ ఎప్పుడూ ఆశించను. వాళ్ళు గౌరవం ఇస్తే చాలు అనుకుంటుండే. ఓకే. మీరు చేసిన మూవీస్ ఎక్కువగా చిరంజీవి గారితో కదా? చిరంజీవి గారితో. మరి రెమ్యునరేషన్ లేకోకుండా? లేదు, రెమ్యునరేషన్ లేదండి. ఎందుకు సార్ అలాగా? అంటే నాకు పొజిషన్లో ఉన్న ఒకటి, చిరంజీవి గారు అంటే గౌరవం ఒకటి. ఓకే. వాళ్ళ రెమ్యునరేషన్ గురించి నేను అడుగుతాలు ఏదో నేను మా అసోసియేషన్లో కూడా మెంబర్. ఓకే. అది కూడా చిరంజీవి గారి ప్రోత్సాహం ఉందోటే. అయినా ఎక్స్పెక్ట్ చేయండి, అవసరం లేదు. చిరంజీవి గారే ప్రత్యేకంగా చేర్పించారు అందులో? చేర్పించారు. ఓకే. ఆయనే చేర్పించారు. ఇప్పటికీ మెంబర్ నేను. ఆ ఇన్స్పిరేషన్ తోటి ఇంకా మిగతా సినిమాలు కూడా చేశానండి. బాగా ఒక 25 సినిమాలు చేశాను, 25 సినిమాలు అదర్ దాన్ చిరంజీవి గారి మూవీస్. టోటల్ ఓవరాల్గా ఎన్ని మూవీస్ చేసి ఉంటారు సార్? ఒక 40 నుంచి 45 దాకా చేసుకుంటానండి. ఓకే. కానీ ఎక్కువగా పోలీస్ క్యారెక్టర్సే ఉన్నట్టున్నాయి. క్యారెక్టర్స్ అంటే పోలీస్ అయితే సూట్ అవుతాడు, వీడికి యూనిఫామ్ ఉంటుంది, డైలాగ్ బాగా చెప్తాడు, భయం అనేది ఉండదు అని చెప్పి క్యారెక్టర్స్, పోలీస్ క్యారెక్టర్సే ప్రిపేర్ చేస్తారు. Okay. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.